పిల్లలు మనం ఉండవలసిన ఏంటి తెలుసా? ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి, గౌరవించుకోవాలి. రెండోది, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల చేసి ఆయన సంతోషపడ్డాడు. కానీ మనం తోటి వారి పట్ల, మన బంధువుల పట్ల, ఎవరి పట్ల మేలు జరిగితే మనం కూడా సంతోషపడాలి, కానీ కోపంగా అసూయగా ఉండకూడదు. అక్కడ జరిగిందా, ఓకే, దేవుని స్తోత్రం. మూడోది, ఆ సంతోషాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా నీకు వందనాలు, ఆమె జీవితంలో మేలు చేసినందుకు వందనాలు. నాలుగోది, సమస్త దేవతల కంటే గొప్పవాడు యేసయ్యని తెలుసుకోవాలి. దేవునితో, దేవుని వాక్యంతో సహవాసం చేయాలి. దేవుని సన్నిధిలో భోజనం చేశారు అంటే దేవుని వాక్యం మనకు భోజనం, సహవాసం కలిగి ఉండాలి. అలాగే మనకు మేలు, సమాధానం. ఆరోది, మంచి ఆలోచన, సలహా చెప్పాడు మోషేకి. అయ్యా నువ్వు అక్కడైతే ఇంతమంది ప్రజలు నువ్వు ఒత్తిడైపోద్ది, అందుకనే 10 మందికి ఒక నాయకుడిని, 20 మందికి ఒక నాయకుడిని పెట్టు, మెయిన్ సమస్యలు ఉంటే నీ దగ్గరకు వస్తాయి అని ఒక అలా చెప్పేవాడు చెప్పేంతటి కాకపోయినా ఆలోచన చెప్పాడు. మన అలాగే ఏదో ఒకసారి ఆలోచించి, ఒక నా ఆలోచన ఇలా ఉంది, నాకు